పటాన్చెరు మండలం పాటి గ్రామం సర్వే నంబర్ 186లో తన భూమిలో ఉన్న నిర్మాణాన్ని హైడ్రా అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని భూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. 1982లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి తమ పేరు మీదే ఉందని, పట్టాదారు పాస్బుక్ తో సహా అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు. పొరపాటున తమ భూమిలో నిర్మాణం కూల్చినట్లు అధికారులు కూడా ఒప్పుకున్నారని, నష్టపరిహారం ఇవ్వాలని లేదా నిర్మాణాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సర్వే రిపోర్ట్ సర్వే రోడ్డు అని అంటున్నారు. ఏ రోడ్ అన్న? దీంట్లో రోడ్ లేదన్న. అది మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇదే సర్వే నెంబర్లకే అప్పుడు మాకు పోయింది. ఆ రోడ్ పోయింది. ఇది చూడండి, టీపాను మ్యాపు. కొంతమంది ఏం చేస్తుండ్రు, కొంతమంది దొంగలు జమ ఏం చేసిండ్రు అంటే వాళ్ళని ఆఫీసర్లను మిస్గైడ్ చేసి వాళ్ళు వచ్చింది ఏంటంటే పార్కులని సంరక్షిద్దాం, గవర్నమెంట్ ల్యాండ్ సంరక్షిద్దామని వచ్చిండ్రు. వస్తే వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి దీంట్లో ఈ 186 చూపించి ఇది కూడా పార్క్ అంటే హైడ్రాబాద్కి తెలియక పటపట కొట్టేసింది. మేము వచ్చే లోపల మాకు కనీసం ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. మాకు వేరే వాళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళు చూసారు, మీ ల్యాండ్ని షీట్లు కొట్టేస్తుంటే ఎవరు కొట్టేస్తుంటారు. మేము ఇంటికి వచ్చి చూసిన తర్వాత హైడ్రాబాద్ ఉంది. హైడ్రాబాద్ బాలగోపాల్ సార్ సిఐ. ఇది పార్టీ విలేజ్లో 186 సర్వే నెంబర్లో 38 గుంటల ఎక్స్టెన్షన్ ఇదంతా 186 సర్వే నెంబర్లో. ఇది ప్యూర్ పట్టా ల్యాండ్. ఇది 1982 నుంచి మేము కొన్న ల్యాండ్. అప్పటి నుంచి ఇప్పటివరకు మేమే ఉన్నాం దీనిపైన ల్యాండ్లో. మా దగ్గరనే ఉంది ల్యాండ్. అయితే దీంట్లో కొంతమంది కొందరు వ్యక్తులు వేరే దొంగ ప్లాట్లు చేసుకొని వచ్చి హైదరాబాద్ని మిస్గైడ్ చేసి ఇది 186లో కాదని చెప్పి వాళ్ళు 185/Eలో వాళ్ళ ప్లాట్లు ఉంటే 186 చూపించి ఇది అని చెప్పి మేము వేసుకొని గత 40 సంవత్సరాల నుంచి మేము వేసుకొని 40-42 సంవత్సరాల నుంచి మేము వేసుకొని ఉన్న షెడ్డు బిడ్డు అంతా కూడా ఈరోజు వచ్చి హైదరాబాద్ కూల్చడం జరిగింది. మేము హైదరాబాద్ని ఇది 186 ఎట్లా కూల్చిండ్రు సార్, ఇది పట్టా ల్యాండ్ కదా ఎట్లా కూల్చిండ్రు అంటే అరే ఇది అసలు ఈ ల్యాండ్ని ఎవరు కూల్చిండ్రు అని హైదరాబాద్లో హైడ్రా ఆఫీసర్ బాలగోపాల్ సారు, ఇంకోరు ఏడీ సర్వేయర్, ఆయన పేరేందో నాకు తెలియదు, హైడ్రా ఏడీ సర్వేయర్ అంట. వాళ్ళే ఆశ్చర్యపోయి జేసీబీని తిడుతున్నారు. ఇది ఎందుకు కూల్చిండ్రు మీరు, ఇది ఎవరు కూల్చమన్నాడు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే మేమేమన్నామంటే సార్ మరి దీన్ని కూల్చిండ్రు, ఇప్పుడు దీనికి ఎట్లా మరి ఇది ఎట్లా చేయడం ఎట్లా అని చెప్పి మేము అడగడం కూడా జరిగితే అడిగి మేము ఏమంటున్నామంటే మాది ఎట్లుందో అట్లా మళ్ళీ మాకు నష్టపరిహారం కింద మాకు ఎట్లుందో అట్లా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమంటాం. హైదరాబాద్లు గరీబ్ అందరికీ ఏం తెలుసు అంటే హైదరాబాద్లు గరీబోళ్ళ పక్షాన ఉంటారు, గవర్నమెంట్ భూముల్ని సంరక్షిస్తున్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్లు కొందరు మాటలు విని, చెప్పుడు మాటలు విని, కొందరు వ్యక్తుల మాటలు విని వాళ్ళు చెప్పిన వాళ్ళు దొంగలు, ఆ దొంగలే ఆఫీసర్ల లాగా ఫీల్ అయిపోయి హైడ్రా ఆఫీసర్లను కూడా వాళ్ళు మిస్గైడ్ చేసి ఇదంతా కూడా చేస్తున్నారు. సో రంగనాథ్ సార్ గారు మీరు ఒకసారి ఇది పరిగణనలోకి తీసుకొని అసలు ఏం జరిగింది 186 సర్వే పార్టీ విలేజ్లో ఏం జరిగింది అనేది మీరు ఒకసారి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్న ఆఫీసర్లు మీరు వచ్చి అయ్యో పొరపాటు జరిగింది అని చెప్పే పరిస్థితి రావద్దు. మేము మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మీరు మాకు సారీ చెప్పే పరిస్థితి. ఈరోజు మీ ఆఫీసర్లు బాలగోపాల్ సార్ కూడా అయ్యో ఇది ఎట్లా తప్పు జరిగింది, ఇది అట్లా తప్పు జరగొద్దు అని చెప్పి జేసీబీ అని తిడుతున్నారు. సో ఇది ఒకసారి మీరు సీరియస్గా ఈ పార్టీ విలేజ్ ఇష్యూని కూడా సీరియస్, ఎస్పెషల్లీ 186 సర్వే నెంబర్ కూడా మీరు సీరియస్గా తీసుకోవాలని తెలియదు. ఇదంతా మాకు నాలా కన్వర్షన్ కూడా అయిపోయి ఉంది. సో ఇదంతా రేకుల షెడ్ ఉండే మీకు కనిపిస్తుంది, రేకుల షెడ్ ఇదంతా కూడా కూలగొట్టిండ్రు. 38 గుంటలు అన్నాయి. 186 సర్వే నెంబర్. అయితే దీనిపైన ఇంతకుముందు ఏడీ సర్వే కూడా చేయించడం జరిగింది. దీనిపైన ఏడీ సర్వేయర్ గారు, అప్పుడు సంగారెడ్డి ఏడీ సర్వేయర్ గారు కూడా వచ్చి హద్దుబందులు కూడా హద్దుబందులు కూడా చూపించి మాకు హద్దుబందులు కూడా చూపించి వెళ్ళడం జరిగింది. దీనిపైన అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు ఒకసారి మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి మీకు అందరికీ హైడ్రా ఆఫీస్లో ఉన్న రంగనాథ్ సార్కి మా అన్ని డాక్యుమెంట్లు, ఏడీ సర్వే ఏంది, పహనీలు ఏంది, సేల్ డీడ్ ఏంది, లింక్ డాక్యుమెంట్లు ఏంది, మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ ఇవ్వడానికి. ఇది ఇప్పుడే కూల్చారా? ఇది ఇప్పుడు కూల్చిండ్రు అన్న. పొద్దున మేము వచ్చే లోపల కూల్చిండ్రు. మేము వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే 186 అసలు లేదు కదా అని ప్రశ్నిస్తే అయ్యో ఇది 186 ఇదెందుకు కూల్చిండ్రు అని చెప్పి ఏడీ సర్వేయర్ గారేమో బాలగోపాల్ సార్ని అడుగుతున్నారు, బాలగోపాల్ సార్ ఏమో జేసీబీ వాళ్ళని తిడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, ఇది అమ్మేసినాం అన్నటోళ్ళకి అందరికీ నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఏమంటున్నా అంటే అమ్మేస్తే డాక్యుమెంట్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ తీసుకొని వస్తే అయిపోతుంది. ఈ 186 సర్వే నెంబర్లో మా పేరు తప్పితే ఎవరికైనా సరే ఒక రాయి అమ్మినట్టు డాక్యుమెంట్ తీసుకొని వస్తే నేను మీడియా సమక్షంలో చెప్తున్నా భూమి మొత్తం వదిలేసి నష్టపరిహారం డిమాండ్ కూడా చేసిన బాలగోపాల్ సార్ అడిగితే కొంచెం టైం ఇవ్వండి నేను మీతో మాట్లాడతా అన్నారు.
సో మేము ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన కొంచెం వేరే సర్వే నెంబర్లు కూడా చూడటంలో బిజీ ఉన్నాడు ఆయన. సో ఆయన ఫ్రీ అయిన తర్వాతనే మేము మాట్లాడదాం. మాకు ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎట్లుందో అట్లా రిజిస్టర్ చేసి ఇవ్వాలని నోటీసులు జారీ చేయలేదు, ఏం జారీ చేయలేదు, ఏం ఇంటిమేషన్ లేదు. మాకు వేరే వాళ్ళు చూసి మీ ల్యాండ్లో గుల కొడుతున్నారని పొద్దున్న చెప్తే నేను పొద్దున